అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మిత్రులు జీవన్ రెడ్డి గారు, రాష్ట్ర ఎంపీటీసీ సంఘం అధ్యక్షులు మిత్రులు కుమార్ గౌడ్ గారు, రాష్ట్ర ఎంపీటీసీల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గజ్వెల్ నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి రవీందర్ గారు, మీడియా మిత్రులందరికీ ఇదిగో నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. మొదటగా ఈ యొక్క రాష్ట్ర ఎంపీటీసీ సంఘంను అభినందిస్తూ కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గడిచిన దశాబ్ద కాలంలో ఈ ఎంపీ వాళ్ళ యొక్క ఆవేదన మీరు వినడం జరిగింది. ముఖ్యంగా ఎంపీటీసీల యొక్క ఆత్మగౌరవం, ఒకటి గౌరవం అంటే, రెండవది విధులు నిధులు. ఈ మూడు విషయాల పట్ల గత ప్రభుత్వం ముఖ్యంగా గడిచిన 5 సంవత్సరాల కాలంలో కూడా వాళ్ళని పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే అన్ని వర్గాల ప్రజల సుఖ సంతోషాల కోసం, ఆత్మగౌరవం కోసమే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. నేను గతంలో కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. నేను కేరళ రాష్ట్రాన్ని కూడా సందర్శించి అక్కడి పరిస్థితులను తెలుసుకోవడం జరిగింది. చాలా వ్యత్యాసం ఉంది. ఇవన్నీ విషయాలు కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది. రాష్ట్ర బడ్జెట్లో కూడా గ్రామ పంచాయతీ స్థానిక సంస్థలకు, అది సర్పంచులైనా, ఎంపీటీసీ అయినా, మండల వ్యవస్థ అయినా, జిల్లా వ్యవస్థ అయినా సరి అయినటువంటి నిధులు, విధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది జరగట్లేదు. గతంలో కూడా విజయం చేయడం జరిగింది. అంటే ఆ బాధతోటే ఈనాడు ఎంపీటీసీలు వాళ్ళ లక్ష్య సాధన కోసం పోటీలో రంగంలో ఉండాలని చెప్పని నిర్ణయం చేసుకుని ఆ సంఘం తరఫున 4 నామినేషన్లు వేయడం జరిగింది. ఈ విషయం నా దృష్టికి వచ్చినప్పుడు నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. స్థానిక సంస్థల్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. కొత్త పుంతలు దొక్కాల్సిన అవసరం ఉంది. నిధులు, విధులు వాళ్లకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆనాడు రాజీవ్ గాంధీ గారు కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యం, మహాత్మా గాంధీ గారు కన్నా గ్రామ స్వరాజ్యం రావాలన్నప్పుడు తప్పనిసరిగా ఈ యొక్క స్థానిక సంస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం చెప్పినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఆ తదనంతరం ఈ యొక్క ఎంపీటీసీల సంఘం అధ్యక్షుల్ని, ఇతర సభ్యుల్ని కలిసి మాట్లాడి ప్రభుత్వం తరఫున ఇవన్నీ మీరు వేరు కాదు, మేము వేరు కాదు, అందరం కలిసే ఈనాడు ప్రజాప్రభుత్వం వచ్చింది. ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలన కొనసాగుతూ ఉంది. ప్రజాస్వామ్యం ఒక గడిచిన 10 సంవత్సరాలు కాలరాయడం జరిగింది. అదేంటి ఆనాడు పిలువబడ్డటువంటి ప్రగతి భవన్ వాస్తవంగా అది బానిస భవన్, ఈనాడు ప్రజాభవన్గా మారింది. అసలు ఎంట్రెన్స్ లేకుండా ఎవరికి, ఒక స్థానిక సంస్థల ప్రజలకే కాదు, గౌరవ శాసనసభ్యులకు కూడా ఎంట్రీ లేకుండింది. అట్లాగే సెక్రటరియట్లో కూడా ఎవరు కాలు పెట్టే పరిస్థితి లేకుండింది. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇవన్నీ కూడా మార్పులు తీసుకొచ్చి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో అన్ని విషయాల పట్ల, అన్ని రంగాల్లో కూడా సానుకూలంగా వెళ్తూ ఉన్నాం. కాబట్టి మీ సమస్యలు కూడా తప్పకుండా పరిష్కరించేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే జితేందర్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళినంటేనే మరి పార్టీకి ఆహ్వానించడం కోసం, కాకపోతే ఇంకా దేనికోసం వెళ్తారు. రెండోది ఏంటంటే జితేందర్ రెడ్డి వ్యక్తిత్వం కూడా నాకు తెలుసు. పాపం ఒక బాధాకరమైన విషయం ఏంటంటే నేను స్వయంగా కళ్ళారు చూసాను. 2014 నుంచి 2018 వరకు జితేందర్ రెడ్డి గారు రాష్ట్ర సమస్యల పట్ల ఒక ఎంపీగా ఉండి కేంద్ర ప్రభుత్వంతో ఆ సమస్య పరిష్కారం చేయడం కోసం తన వంతు కర్తవ్యం నిర్వహించడం జరిగింది. ప్రతిరోజు కూడా ముఖ్యమంత్రి గారు, ఆనాటి ముఖ్యమంత్రి జితేందర్ రెడ్డి గారు పిలిపించుకొని మాట్లాడేది. కానీ ఎన్నిక సందర్భంలో కనీసం మర్యాద వల్లే ఫోన్ కూడా ఎత్తే పరిస్థితి లేకుండా. అట్లాగే గడిచిన 5 సంవత్సరాల కాలంలో మళ్ళీ బీజేపీ పార్టీలో చేరిన తర్వాత కూడా ఆయన బీజేపీ పార్టీ బలోపేతం కృషి చేయడం జరిగింది. ఈనాడు బీజేపీ పార్టీ కూడా ఆయనకు అన్యాయం మోసం చేసింది. సో అంటే అందుకనే మోసం చేసింది, అన్యాయం చేసింది కాబట్టి అందుకనే ఆ స్థానిక అదేది మన లోకల్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ, జాతీయ పార్టీ, బీజేపీ పార్టీ రెండు కూడా మోసం చేసినాయి. కాబట్టి
ప్రజాస్వామ్యం మీ గౌరవ మర్యాదలు కానీ ప్రజాస్వామ్య పరిడుదలన్నా పాలమూరు భవిష్యత్ అన్నా రాష్ట్ర భవిష్యత్ అన్నా మళ్ళీ ప్రజలకు మేలు జరగాలంటే అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది అనేటువంటి వాస్తవాలు గ్రహించి వారు కూడా స్పందించడం జరిగింది. ముఖ్యమంత్రి కూడా ఆహ్వానించడం జరిగింది. ఒక శుభ పరిణామం డెఫినెట్గా ఈ జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి గారు పెద్ద మెజార్టీతో గెలవబోతూ ఉన్నారు. అట్లాగే రెండు పార్లమెంటు సీట్లు కూడా పాలమూరు జిల్లాలో గెలవబోతూ ఉన్నాం. అట్లాగే రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి 17 స్థానాల్లో సుమారుగా 13-14 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ కనుమరు కాబోతూ ఉంది. అట్లాగే జాతీయ పార్టీని చెప్పుకున్నటువంటి బీజేపీ పార్టీ కూడా ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ వాళ్ళు ఓట్లు అడిగేటువంటి నైతిక అర్హత కోల్పోయినాయి. ఎందుకు కోల్పోయినంటే మీకు స్పష్టంగా కనపడతా ఉంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వమని చెప్తే ఇవ్వలే. అట్లాగే పార్లమెంటులో చట్టం చేసి ఆనాడు 7 మండలాలని ఆంధ్ర ప్రాంతంలో కలిపినటువంటి బీజేపీ పార్టీ కృష్ణానదీ జిల్లాల వాటాలో ముఖ్యంగా పాలమూరు జిల్లానే ప్రధానమైనటువంటిది, వలసల జిల్లా, అక్కల జిల్లా. ఈ కృష్ణా జిల్లాల్లో తెలంగాణ రాష్ట్ర వాటా ఇవ్వడానికి పార్లమెంటుకు అధికారం ఉండి కూడా చట్ట అధికారం ఉండి కూడా నిట్ట నిలువున ముంచేటువంటి ఈ యొక్క కృష్ణానది వాటాలో నిట్ట నిలువున ముంచే కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి వాళ్లకు ఓటు అడిగే అర్హత లేదు. మరొకసారి ఈ యొక్క ఎంపీటీసీ సంఘం అధ్యక్షుడిని అభినందిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.